రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపింది. కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల, నిమ్మపల్లి, నిజామాబాద్, గోవిందరావుపేట తండా గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కొద్ది రోజుల్లో చేతికందుతాయి అనుకున్న వరి పంటలు క్షణాల్లో నేల మట్టమవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. నెలల తరబడి శ్రమించి అప్పులు చేసి పండించిన పంటలు ఒక్క రాత్రి వర్షానికి నాశనం కావడం రైతుల గుండెలను పిండేస్తోంది. మరోవైపు ఇప్పటికే కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయి మట్టిపాలయ్యాయి. నీటిలో నానిన వడ్లు మొలకెత్తే స్థితికి చేరుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏమెత్తినగా కొంచెం బాగా మాట్లాడకూరి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో ఉన్నాం. గత 6 నెలలుగా కష్టపడి పండించిన పంటకు ఒకేసారి వానదేవుడు వాన కురవడంతో ఈరోజు చాలా వరకు నష్టం జరిగింది. దాదాపుగా ఇక్కడ ఒక 200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా ప్రతి రైతు పండించిన పంట ఐకేప్ సెంటర్లో పోసిండు, చూస్తున్నాం ఇదంతా. ఈరోజు వర్షం కురవడంతో మొత్తానికి ధాన్యం అయితే చేతికి రాకుండా మొత్తం నేలపాలైపోయింది. దాదాపుగా మొత్తానికి వర్షంతో టోటల్గా దాదాపుగా మొత్తం తడిసింది ధాన్యం. దీన్ని ప్రభుత్వం ఎలాగైనా రైతులకు మేలు జరిగి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ వడ్లను ఎలాగైనా తీసుకొని వీళ్లకు మేలు జరిగేలా చూద్దాం. రైతుల మాటల్లోనే విందాం అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంది అన్నది. మన ఇక్కడ మాజీ ఎంపీటీసీ ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయితే నమస్కారం అండి. అయితే తెలంగాణకు వర్షాలు అంత వర్షం వస్తాయి అనుకోలేదు. దాదాపు ఒక వారం రోజుల నుంచి అందరూ పోయడం, ఇక ఈ ప్రాంతంలో వడ్లు వేశారు. కానీ ఇట్లా వర్షాలు వస్తాయి ఇంత ఘోరంగా పడిపోతాయని నష్టపోతారని చెప్పి తెలియదండి. తెలంగాణకు వర్షం పడి మొత్తం వాటర్ నిండిపోయి ఘోరమైన పరిస్థితి అయిపోయింది. పాపం గరీబ్ పరిస్థితిలో రైతులు ఎంత ఘోరంగా నష్టపోతున్నారు. కనుక దీనిపై కొంచెం అధికారులు
ప్రభుత్వ అధికారులు వచ్చి మరి దీనికి సంబంధించి కొంచెం అందరి రైతులను చూసి నష్టపోతున్న రైతులను కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అనేక పాపం ఎందుకంటే చాలా ఇదే ఆధారం ఉంది. ఒక రైతులుగా ఇవాళ తీసుకొచ్చి ఒక 4 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి పండించి తీసుకొచ్చి పడేసరికి మొత్తం ఉన్న నష్టం ఘోరమైన నష్టం అండి. నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. దయచేసి ప్రభుత్వము దీన్ని అధికారులని పట్టించుకొని దీన్ని కొంచెం సరైన నష్టపరిహారం చేయవలసిగా కోరుతున్నాను. ఇంత కుప్ప ఆరబోసినాం, కుప్ప దగ్గర చేసి తాటిపత్రి తప్పిపోయినాం. రాత్రి నైట్ ఇంత వర్షం పడుతుందని మేము మాకు అనుకోలేదు. రాత్రి ఇంకా ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంకా కాలువ గిట్ట తీసిపోయినాం సార్. ఇంకా బాగానే వర్షం పడ్డది సార్. వర్షం పడితే మొత్తం కొట్టుకొచ్చి ఇల్లు పడ్డాయి సార్. ఏదన్నా ఉంటే సాయం చేయాలి, మాకు యాదీనన్నా రావాలి, మాకు సాయం చేయాలి సార్. మా పరిస్థితి 4-5 ట్రిప్పులు వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి సార్. అది రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామం. నా పేరు గంగారెడ్డి. ఈ కొనుగోళ్ళు సరి అయిన టైంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల వడ్లు పోసిన వాటికి నష్టం జరిగింది. అన్ని వర్షానికి తడిచి చెల్లచెదరు అయిపోయింది. రాజన్న సిరిసిల్ల కొండపేట మండలం నిజామాబాద్ గ్రామం. నా పేరు కమలాకర్. నిన్న నైటు అతి భారీ వర్షంలో వడ్లు ఒక 2-3 ట్రిప్పులు కొట్టుకపోవడం జరిగింది. అలాగే నష్టం ఒక 60-70 వేల నష్టం జరిగింది. మరియు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏమో తెలియదు, కానీ వడ్లు మాత్రం 2-3 ట్రిప్పుల వడ్లు కొట్టుకపోవడం జరిగింది. సిరిసిల్ల జిల్లా మాది కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం. మొత్తం 6 నెలలు పండించిన పంట మొత్తం నేలపాలు అయిపోయింది. ఇక ఎత్తుకోవచ్చే రకంగా లేదు. మొత్తం అక్కడ దాకా నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. ఏం చేయరాకుంటుంది, ఎత్తరాకుంటుంది. ఇవన్నీ కొన్ని మీది ఎత్తినా కానీ ఏమో అవి ఎత్తినాయి అన్నీ లాకలు వచ్చేటట్టున్నాయి, నీళ్ళే వెళ్తున్నాయి. అవి ఏం చేయరాకుంటుంది. దీనికి మరి ఎవరన్నా ఇస్తారా చూడుర్రి, కొద్దిగా ఏమన్నా సాయం అడుగుతున్నాం. ఇదంతా మొత్తం నేలపాలు అయిపోయింది. మాకేం 6 నెలలు వండితే ఏం లాభం లేకుండా అయిపోయింది. అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం ఒక ట్రిప్ ఉన్నాయి, 2-3 ట్రిప్పుల మందం కొట్టుకుపోయినాయి. ప్రభుత్వం ఏమన్నా సహాయం కోరుతున్నాం, ఏదన్నా సాయం చేయరు.